హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది ఆర్బీ స్మార్ట్ స్పానిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్పానిష్ నుంచి తెలుగు కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఆ సెంటెన్సెస్ మనం డైలీ యూజ్ చేసేసి ఎలా యూజ్ చేయాలి, స్పానిష్లో ప్రొనౌన్సియేషన్ ఎట్లా చేయాలి అన్న దానికోసం నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేయండి. వెళ్ళు అంటే స్పానిష్లో వేతే, ఇంగ్లీష్లో యూ కెన్ గో అని చెప్పొచ్చు. కూర్చోండి అని చెప్తాం కదా, సియంతాతే అని చెప్పాలి స్పానిష్లో. కూర్చోండి అన్నదానికి సియంతాతే అని చెప్పాలి. లేచి నిల్చో అని చెప్పడానికి లేవంతాతే అని చెప్పాలి. లేవు, లేచి నించో, నిలబడు అని చెప్తాం కదా, దానికి మనం లేవంతాతే అని చెప్పాలి స్పానిష్లో. స్టాండప్ అని చెప్పాలి. కూర్చో అన్నదానికి సిట్ డౌన్, సియంతాతే అని చెప్పాలి. ఇది మంచిది అని మనం స్పానిష్లో ఎలా చెప్పాలంటే ఎస్తో ఎస్ బోయినో అని చెప్పాలి. దిస్ ఈజ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్. ఇది మంచిదని చెప్పడానికి మన స్పానిష్లో ఎస్తో ఎస్ బోయినో అని చెప్పాలి. నాకు నచ్చింది అని మనం స్పానిష్లో ఎలా చెప్పాలి? మెగుస్తా, ఐ లైక్ ఇట్. ఓకే. నాకు అర్థమయ్యింది అని చెప్పడానికి మన స్పానిష్లో ఎంతియందో అని చెప్పాలి. నాకు అర్థమైంది అని చెప్పడానికి స్పానిష్లో మనం ఎంతియందో అని చెప్పాలి. నాకు తెలియదు అని చెప్పడానికి నో సే అని చెప్పాలి. ఇదేమిటి మనం ఎవరైనా మనకి ఇచ్చినప్పుడు, మనం ఏదైనా చేయమన్నప్పుడు మనం అడుగుతాం కదా, ఇదేమిటి అని చెప్పేసి. అలా స్పానిష్లో మనం ఎలా అడగాలంటే కేఎస్ ఎస్తో అని అడగాలి. ఇదేమిటి అనడానికి కేఎస్ ఎస్తో అని అడగాలి. సమయం ఎంత అయింది, ఇప్పుడు టైం ఎంత అయింది అని అడుగుతాం కదా, మనం ఎవరైనా టైం ఎంత అయింది చెప్పు అని చెప్పేసి అడుగుతాం కదా. అటు ఉన్నప్పుడు మనం స్పానిష్లో ఎలా అడగాలంటే కే హోరా ఎస్ అని అడగాలి. కే హోరా ఎస్ అని అడగాలి. వాట్ టైమ్ ఈజ్ ఇట్? ఓకే ఫ్రెండ్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇంగ్లీష్ టు స్పానిష్. హౌ షుడ్ వై ప్రొనౌన్స్ ఇన్ స్పానిష్? ప్లీజ్ అబ్జర్వ్ హౌ ఐ am pronouncing in Spanish to English. Okay. Go we should call as vete. Sit down we should call as a siéntate. Stand up we should call as a levantate. This is good we should call as a esto es bueno. I like it, me gusta. Understand, entiendo. I don't know, no sé. What is this? ¿Qué es esto? What time is it? ¿Qué hora es? We should pronounce like this in Spanish, these words. Okay, if you have any doubts, please text to me. I will rectify your doubts. Okay.